ఇంకో 10 బస్తాలు డిఏపి. ఒక్కసారిగా మొత్తం డిఏపి మొక్కలకి చేరుతుందా? ఫలితం అసంపూర్ణ పోషణ. అందుకే గ్రోమోర్ నానో డిఏపి. ఎక్కువ కాదు, సరైన పోషణ. గ్రోమోర్ నానో డిఏపి. నా పేరు మల్రెడ్డి వీరభద్రరావు అండి, ఆర్బి కొత్తూరు అండి, పెద్దాపురం మండలం అండి. డిఏపి వారికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఈ రోజుల్లో వాడినండి. నేను వాడితే నేను 2 సార్లు కొట్టానండి. దాల్వాకాయ చాలా బాగా పండిందండి. మళ్ళీ మన తొరకలకి కూడా కొట్టానండి, చాలా బాగుందండి. మళ్ళీ ఇప్పుడు కూడా దాల్వా కూడా అదే వాడతానండి నేను. భద్ర గారు, ఈ మన గ్రోమోర్ నానో డిఏపి గురించి మీకు ఏ విధంగా తెలిసింది? నాకు రావణ్ గారు చెప్పారండి. పెద్దాపురం దొడ్డి వీరభద్రరావు గారి షాపులో రావణ్ గారు చెప్పారండి. నేను డిఏపి కొడుతున్నారండి, 1 ఎకరాన్ని కొట్టి చూడు అన్నారండి. 1 ఎకరానికి ఏంటంటే మొత్తం 20 ఎకరాలు కొడతానని పట్టుకొచ్చానండి. పట్టుకొస్తే చాలా బాగుందండి. మళ్ళీ 2 పొట్టు కూడా కొట్టానండి. మొదటిసారి కొట్టినప్పుడు మీకు ఏ విధంగా కనపడిందండి రిజల్ట్? అంటే నేను కొట్టాక 10 రోజులకి బాగా రొట్ట వేసేసిందండి. రొట్ట వేసేస్తే బాగా పని చేస్తుందండి. మళ్ళా 20 రోజులు మళ్ళీ కొట్టానండి. మళ్ళీ 20 రోజులు గ్యాప్ లో కొట్టారు? గ్యాప్ లో కొట్టానండి. అప్పుడు ఏ విధంగా అనిపించింది? అప్పుడు ఇంకా రొట్ట వేసేసి చేయడం మాత్రం చాలా బాగుందండి. మా ఊరు రైతులందరూ ఏం పిండేసాం అని అడుగురండి. చాలా బోల్డ్ దుబ్బు గడేద్దండి, ఇంత దుబ్బులు గడేద్దండి. పలసుకుంటే చాలా బాగా దుబ్బు గడేస్తుందండి. నేను మళ్ళీ మొన్న పోయిన తొరకలకి కూడా 2 సార్లు మళ్ళీ కొట్టానండి. నేను ఎకరానికి 2 లీటర్లు కొడుతున్నానండి. ఎకరానికి 2 లీటర్లు 2 సార్లు 2 సార్లు కొడుతున్నానండి. ఏం వేస్తలేదండి, ఊరి వేస్తున్నానండి అంతే. ఎకరానికి 2 బస్తాలు గోమూరు నానో డిఏపి 2 లీటర్లు కొడుతున్నానండి. దిగుబడి అయితే ఈ సంవత్సరం 40 అయిపోయిందండి. మన పెద్దవానికి పోయండి 30 చేసి వచ్చిందండి. మిగతా రైతులకి ఏ విధంగా? మిగతా రైతులకి 5 23 28 అలాగే ఉంది. యావరేజ్ గా మనకి గ్రోమోర్ నానో డిఏపి వాడిన దానికి వేరే రైతులకు తేడా 5 బస్తాలు దిగుబడి ఎక్కువ వచ్చిందా మీకు? నాకైతే బాగుందండి. నేను వాడినందుకు అయితే నాకు చాలా బాగుందండి. ఖర్చు చాలా తగ్గిపోయింది కదండి. మీరు వేరే పిండి కూడా వేయలేదండి? ఏ పిండి వేయలేదండి. ఊరే 3 బస్తాలు చూసుకోండి. ఊరే డిఏపి వరకు అయితే 2 లీటర్లు అండి అంతే. మిగతా కాంప్లెక్స్ ఏమీ వేయలేదండి. నేను పిల్లకలైతే చాలా బాగా పెడుతుందండి. మన గ్రోమోర్ నానో డిఏపి గురించి రైతు సోదరులకి మీరు ఏ విధంగా సలహా ఇస్తారు? నేను రైతు సోదరులకు మా ఊరోళ్ళు 7 మళ్ళా పోయిన తొరకలకి 10 మంది రైతులు కొట్టారండి. బాగా పని చేసింది అంటున్నారండి వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ దాదాపు అందరూ కొడతారండి మళ్ళీ. ఇప్పుడు మీరు 20 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. 20 ఎకరాలకి నానో డిఏపి 2 లీటర్లు చెప్పి 40 వాడేస్తానండి. మీకైతే మన గ్రోమోర్ నానో డిఏపి బాగా నచ్చింది? బాగానండి. నేను వాడుతున్నానండి. చాలా చాలా ధన్యవాదాలు భద్రరావు గారు. మన గ్రోమోర్ నానో డిఏపి వాడి మంచి దిగుబడులు పొందారు. మా రైతులకి కూడా చెప్పానండి. చెప్తే 7 త్వరకలుగా మళ్ళీ 10 మంది రైతులు కొట్టారండి. మీకు ధన్యవాదాలు భద్రరావు గారు. నమస్కారం. ఇప్పుడు గ్రోమోర్ నానో డిఏపి మీరు వాడారు కదా, స్ప్రే చేసేటప్పుడు విడిగా వాడారా, పురుగు మందులు కలిపి వాడారా? ఫస్ట్ కొట్టినప్పుడు అయితే ఇటుగా వాడానండి. 2వ పొట్టు కొట్టేటప్పుడు అయితే పురుగు మందులు కలిపి కొట్టానండి. పురుగు మందు, సాప్ వాటర్ 3 కలిపి కొట్టానండి. ఏం ఇరిగిపోతాం గట్రా ఏమి లేదండి. చాలా బాగా పని చేసిందండి. పురుగు మందులు కూడా కలిపి కొట్టారు? పురుగు మందులు కొట్టానండి. దానికి ఇప్పుడు ఏదైనా ఇరిగిపోవడం కానీ ఏం లేదండి. బాగా పని చేస్తుందండి. ఇరిగిపోతేనే పని చేయదండి, ఏం ఇరిగిపోతా లేదండి. అదే దేంతో ఏ పురుగు మందులో కలిపి ఏ పురుగు మందులోనే కలిపి వచ్చండి. సాప్ వాటర్ కలిపానండి నేను. ఇంకో వాటర్ ఏదో కలిపానండి, అది కూడా తుప్పు మచ్చకని ఇచ్చారండి రావణ్ గారు. ఏదైనా పురుగు మందులు తెగులు మందులు కలిపి వాడుకోవచ్చండి. ఆర్బి కొత్తూరు గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా వాస్తవ్యులు మన రైతు గారు 20 ఎకరాలు వరి పొలం పండిస్తున్నారు. మన గ్రోమోర్ నానో డిఏపి ఎకరానికి 2 లీటర్లు చొప్పున 2 సార్లు వాడి మంచి దిగుబడులు పొందారు. వారు వాడిన దానికి మిగతా రైతులు మన గ్రోమోర్ నానో డిఏపి ఎక్కడైతే వాడలేదో అక్కడ కనీసం 5 బస్తాల తేడా అనేది గమనించామని చెప్తున్నారు. అదే విధంగా మన బస్తాల గురించి కూడా ప్రాబ్లం కాదండి, మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది కదా, అది చూసుకోవాలండి. మన దిగుబడి అనేది పెరుగుతుంది, అలాగే ఖర్చు కూడా తగ్గిపోతుంది, అది కూడా చెప్తున్నారు. అదే విధంగా గత 2 సంవత్సరాల నుంచి మన గ్రోమోర్ నానో డిఏపి భద్రరావు గారు వాడుతున్నారు. ఈ గ్రామంలో మిగతా రైతులకు కూడా మన గ్రోమోర్ నానో డిఏపి గురించి అందరికీ మన సిఫారసు చేస్తున్నారు. అదే విధంగా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా మందికి, చాలా రైతులకు కూడా మన భద్రరావు గారు రికమెండ్ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్క రైతు సోదరులు మన గ్రోమోర్ నానో డిఏపి వరి పంటకు వాడుకొని మంచి దిగుబడులు పొందాలని చెప్పేసి కోరమండల కంపెనీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.